బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. లాస్ట్ మీట్ నుండి ఇప్పటి వరకు నీవే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు జరగబోయే మీట్ లో తండ్రి యేసయ్య, ఆది నుంచి అంత వరకు తండ్రి నీ అధ్యక్షతను నడిపించమని అడుగుచున్నాం ప్రభు యేసయ్య. ఈ మీట్ లో నీవే ఉండమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచుండగా తండ్రి యేసయ్య, నీవే మాకు కావాల్సిన దేవుడు అన్నీ దయచేయండి తండ్రి యేసయ్య. ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలను నీవే తండ్రి యేసయ్య జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ఏ కారణం చేతనైనా వాళ్ళు జాయిన్ అవ్వకపోతే తండ్రి యేసయ్య, మరొకసారి ఇటు రీతిగా నేను స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి యేసయ్య. ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి యేసయ్య. యేసయ్య, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి యేసయ్య, వాక్యాన్ని తండ్రి యేసు మా హృదయాల్లో భద్రపరుచుకుని అటు రీతిగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి తండ్రి యేసు. చెప్పబోయే బిడ్డకు తండ్రి యేసు నీవే తోడుగా నీడుకొనమని అడుగుచున్నాం తండ్రి యేసు. తన నోటిని నీవే బోరగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి నాయన. మరలా ఇటు రీతిగా నేను ప్రేయర్ చేసే పర్యాయము తండ్రి యేసు నీవే నీ కాపుదల మాపై ఉంచమని, ఇచ్చిన ప్రార్థన తప్పుంటే క్షమించమని, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ ఓపెనింగ్ ప్రేయర్ చేసినందుకు. మనం స్టార్ట్ చేసుకుందాం. మేబీ వచ్చే వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తారు. వీ విల్ ట్రై టు హ్యావ్ ఎ బ్యాకప్ ఫర్ దెమ్. ముందుగా ఐ డోంట్ నో ఎంతమందికి రోమిల్కి రాసిన పత్రికతో పరిచయం ఉందో, లేదంటే ముందు నుంచి మీరు దాని మీద ఎప్పుడన్నా స్టడీ చేశారో లేదో తెలియదు, కానీ యాజ్ పర్ రిక్వెస్టెడ్ లాస్ట్ ఫీడ్బ్యాక్లో మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం ఇప్పుడు రోమన్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసాం. సో దాన్ని మోస్ట్లీ 4 to 5 మీట్స్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈచ్ మీట్ 3 to 4 చాప్టర్స్లో. యూ విల్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. సో అన్నిటికన్నా ముందు చెప్పినట్టుగానే నోట్స్ అనేది ముందు అన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆల్ ఐ నీడ్ యూ టు డూ ఇస్ వినండి, అట్ ద సేమ్ టైం చదివి రమ్మన్నాను. ఒకసారి అయినా ముందు చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలరా? ఫైన్, ఓకే, నో ప్రాబ్లం. చదువుకుని ఉంటే త్వరగా కనెక్ట్ అవుతారు అంతే. ఇట్స్ ఓకే, ఫైన్. రోమిల్కి రాసిన పత్రిక గురించి చెప్పాలి అంటే మీరు కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటే బేసిక్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన హిస్టరీ అంటే గాస్పల్స్ ఏవైతే ఆయన జీవితానికి సంబంధించిన చారిత్రాత్మకమైన విషయాలను ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేస్తూ గాస్పల్స్ ఉంటాయో, ఆ తర్వాత ఆయన నియమించిన పని అపోస్తుల వాళ్ళు ఏ కార్యముల వల్ల అయితే చేశారో అది. సో అంటే హిస్టారికల్ రికార్డ్స్ అయిపోయిన తర్వాత బోధకి సంబంధించి ఉన్న నూతన నిబంధనలో ఏదైతే బోధకు సంబంధించిన విషయాలు ఉన్నాయో, ఈ పత్రికలు అన్న అధ్యాయంలో మొట్టమొదటిగా ఈ యొక్క బోధకు సంబంధించిన మొట్టమొదటిగా ఉన్నది ఏ పత్రిక అంటే రోమిల్కి రాసిన పత్రిక. సో అంటే అప్పుడు చరిత్ర ఒక పక్కన అయిపోయిన తర్వాత ఆ చరిత్ర ఆధారంగా పుట్టిన బోధలలో ప్రథమైనది అండ్ అలాగే మొట్టమొదటిది రోమిల్కి రాసిన పత్రిక. సో దాన్ని ముందు పెట్టడం జరిగింది ఆఫ్టర్ హిస్టారిక్ ఆస్పెక్ట్స్. ఇక చూసుకుంటే పౌలు గారు చాలా పత్రికల్లో చాలా సంఘాలకి ఒక్కొక్క ఉద్దేశం మేరకు రాశారు. కొన్ని అబద్ధ బోధనలు మేరుకొని, కొన్ని వేరే విషయాలను ఖండిస్తూ లేదంటే ఒక ఉద్దేశాన్ని బోధిస్తూ రాశారు. అయితే ఈ రోమిల్కి రాసిన పత్రిక మాత్రం సో ఆయన చెప్పాలనుకుంటే సువార్త యొక్క పూర్తి పరిమాణాన్ని ఇందులో వర్ణించడానికి ప్రయత్నించారనమాట. అంటే ఇట్ కంటైన్స్ ద ఫుల్ లెంత్ మెసేజ్ ఆఫ్ గాస్పల్. సువార్తకి సంబంధించిన ఫుల్ లెంత్ మెసేజ్ అనేది ఈ రోమిల్కి రాసిన పత్రికలో చూస్తాం. దీన్ని జనరల్గా హిస్టారియన్స్ ఏమంటారంటే 57 or 58 AD అంటే క్రీస్తు పూర్వం 58 లేదా 57 ఆ యొక్క సంవత్సరంలో పౌలు గారు రాశారని నమ్ముతారు. అట్ ద సేమ్ టైం ఇది రాస్తున్నప్పుడు కొరింతు పట్టణంలో పౌలు గారు ఉన్నారు. రోమన్స్లో ఉండి రాయలేదు. ఇది రోమీలకు పత్రికగా పంపుతూ కొరింథీ పట్టణం నుంచి ఈయన రాశారని నమ్ముతారు. అయితే ఇది ఆయన 3వ మిషనరీ జర్నీలో, అంటే ఆ పాటికే గలతీలకి, ఏథెన్స్కి, బెరియాకి, కొరింథీకి, తెస్సలోనికాకి అన్ని సంఘాలకి కూడా ఆయన మిషనరీ ట్రిప్ వేయడం జరిగింది. ఇది ఆయన 3వ మిషనరీ ట్రిప్లో ఇంకొంతకాలంలో యెరూషలేంకి ప్రయాణం అవుతాను అన్న టైంలో 57 ADలో ఈ రోమీలకి ఈ పత్రిక రాయడం జరిగిందనమాట.
అయితే ఇప్పుడు వరకు ఈ పత్రిక ఇంట్రడక్షన్ చూసాం. అయితే అప్పుడున్న రోమ్ యొక్క పరిస్థితి చూద్దాం. రోమ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ కాలంలో ఉన్న సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏంటంటే రోమ్ అనమాట. సో ఆబ్వియస్లీ క్యాపిటల్ సిటీలోనే కింగ్ ఉంటాడు కాబట్టి ఎంపరర్ ఎక్కడ ఉంటాడు అంటే రోమ్ పట్టణంలో ఉంటాడు. అట్ ద సేమ్ టైం రోమ్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ లేదంటే జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్ కానీ మీరు పరిశీలించినట్టయితే రోమ్ని 7 కొండలు మీద కట్టడం జరిగింది. అంటే 7 హిల్స్ మీద కట్టడం జరిగిందనమాట. సో అందుకే ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతగాంచిన పట్టణాల్లో ఇదొకటి. సో దానికి 7 కొమ్ములు గాను, లేదంటే 7 స్తంభాలు గాను, లేదంటే 7 కొండల మీద నిర్మించిన ఒక పట్టణంగా పేర్కొంటారు. అండ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం చేత నిర్మించబడిన పట్టణంలో ఇదొకటి. అంటే ఇంచుమించు దీన్ని చాలా టైం పట్టిందనమాట దీన్ని కట్టడానికి. ఇంచుమించు క్రీస్తు పూర్వం 753తో స్టార్ట్ అయ్యి ఇంచుమించు క్రీస్తు పూర్వం అంటే బీసీ గురించి మాట్లాడుతున్నాం. 753 బీసీ టు ఇంచుమించు 56-50s వరకు కూడా కంటిన్యూస్ కన్స్ట్రక్షనల్ చేంజెస్ జరుగుతున్నదన్నమాట. అండ్ దీనికి ఉన్నంత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఆ టైంలో అంటే ప్రెజెంటే ఇటలీ ఆ పట్టణంలోకి సంబంధించి అప్పుడున్న రోమన్ ఎంపైర్ మేజర్లీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కంట్రోల్ చేస్తూ ఉండేది కాబట్టి అందులోనూ ఒక క్యాపిటల్ సిటీగా ఉండేది. దీన్ని కట్టడం చాలా ఎక్కువ టైం పట్టింది. అట్ ద సేమ్ టైం ఈ పరిమాణంలో అది చాలా ప్రఖ్యాతిగా వచ్చింది. అటు ట్రేడింగ్కి సంబంధించిన విషయంగా ఇటు సీకి సంబంధించిన విషయమైనా. అండ్ అందుకే ఈ ప్రదేశం నుంచి ప్రపంచం అంతటికి నలుమూలలకి కూడా రోడ్స్ అనేది చాలా వేశారు. అంటే అప్పట్లో వాళ్ళకి తెలిసిన వరల్డ్ మ్యాప్ ప్రకారం 3 కాంటినెంట్సే ఉండేవి. ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్. ఈ 3 మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. అమెరికా లేదా అంటే ఉంది కానీ వాళ్ళకి తెలీదు. ఆస్ట్రేలియా ఉంది కానీ వాళ్ళకి తెలీదు. సో అప్పుడున్న వాళ్ళ జియోగ్రాఫికల్ మ్యాప్ ప్రకారం ఈ రోమన్ పట్టణం అనేది కొండల మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ ది ఎర్త్గా ఉంటుంది. కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ అండ్ ప్రాముఖ్యత వచ్చేది. అది ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ ప్రతి కంట్రీకి ఒక రోడ్ అనేది దీని నుంచి వేయడం అనేది జరిగింది ఆ కాలంలో. అయితే ఇప్పుడైతే కొన్ని మీకు తవ్వకాల్లో బయటపడుతున్నాయి కానీ ఎక్స్కవేషన్స్లో ఇప్పుడు అయితే హిస్టారిక్ ఫ్యాక్ట్స్ గురించి అయితే ఇది. కాకపోతే పౌలు గారికి చాలా తపన ఉండేదన్నమాట. ఎప్పటికైనా రోమ్ దగ్గరికి వెళ్ళి మనం పరిచర్య చేయాలి. రోమ్ దగ్గర ఖచ్చితంగా గాస్పల్ని ప్రకటిస్తే వీటికి ఎంతో ఎంతో ఉన్నతంగా ఉంటుందని. అయితే ఇంకా ఈ రోమిల్కి రాసిన పత్రిక గురించి ఇంకొంచెం మాట్లాడుకోవాలంటే ఏంటంటే దిస్ లెటర్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లెటర్ ఇన్ ద బైబిల్. అంటే బైబిల్లో ఉన్న 66 బుక్స్లో క్రైస్తత్వంలో పేరుగాంచిన ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పత్రికల్లో రోమిల్కి రాసిన పత్రిక కూడా ఒకటి. అంటే చాలామంది క్రైస్తవ థియలాజికల్ ప్రొఫెసర్స్ ఆర్ హిస్టారియన్స్ వాళ్ళు ఏమంటారంటే రోమన్స్ ఇన్స్పైర్డ్ మీ, లేదంటే రోమన్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అన్న స్టేట్మెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఇస్తారనమాట. అందులో కొంత మందిని మాత్రమే మీకు చెప్తాను. వాళ్ళ గురించి చెప్పేంత టైం లేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మేబీ మీరు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మార్టిన్ లూథర్ కింగ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిఫార్మేషన్ పార్ట్. మార్టిన్ లూథర్ కింగ్ గారు వాళ్ళ ప్రసంగంలో కూడా రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్తారు. అట్ ద సేమ్ టైం సెయింట్ ఆగస్టిన్ ఆఫ్ హిప్పో, ఆయన గురించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు అర్థమవుతుంది. ద వే ఇట్ చేంజ్డ్ హిస్ లైఫ్ ఫ్రమ్ ఎ సిన్నర్ టు ఏ టైటిల్ కాల్ సెయింట్. సో ఆయన కూడా 13 నుంచి ఇన్స్పైర్ అయ్యానని. ఇంకా జాన్ వెస్లీ ఆఫ్ ఇంగ్లాండ్ గొప్ప రివైవల్, బిల్లీ గ్రహం గారికి ఇన్స్పిరేషన్ అనమాట. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో హిస్ స్టోరీ. సో అటువంటి గొప్ప రివైవల్ని తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసింది. ఆయన రోమిల్కి రాసిన దాని మీద కమెంటరీ చదివి ఆయన ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం జార్జ్ విట్ఫీల్డ్. సో ఇటువంటి ఎంతో గొప్ప క్రైస్తవులందరినీ కూడా మోటివేట్ చేసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక. అటు సువార్త చూసిన పూర్తి పరిమాణంలో దాని మెసేజ్ అందిస్తుంది. అటు పఠనం రీతిలో చూసిన పూర్తి పరిస్థితుల్లో వివరిస్తుంది. అటు క్రైస్తత్వానికి కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీన్ని చరిత్రకారులు లేదంటే వీళ్ళు అందరూ ఏమంటారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియానిటీ అంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే మ్యాగ్నా కార్టా అంటే ఇంగ్లీష్ కింగ్ జాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు 1255లో. అయితే అప్పుడున్న వాళ్ళ లెబరైజేషన్ అనమాట. అంటే లిబర్టీ కానీ ఫ్రీడమ్ గురించి సంబంధించిన రూల్స్ అనేవి
అప్పటి నుంచి రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. సో, ఆ కాలంలో ఏమంటారంటే, ఒక లాకి సంబంధించి, ఒక నియమానికి సంబంధించి రాజు అయినా, ఎవడైనా సరే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి కొన్ని రూల్స్ వచ్చాయి. ఒక రూల్ పుస్తకం అనమాట. ఆ రూల్ పుస్తకాన్ని అప్పుడు రాజుగారు వీళ్ళందరూ కలిపి దాన్ని ఓకే చేశారు. అంటే రాజు అయినప్పటికీ రూల్స్ పాటించాల్సిందే అని చెప్పి. దాని మీద చాలా గొడవలయ్యాయి, యుద్ధాలయ్యాయి. దాన్ని మ్యాగ్నా కార్టా అంటారు. సో, ఆ టైటిల్‌ని తీసుకొచ్చి క్రైస్తత్వంలో ఆపాదించడానికి గల కారణం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక చెప్తుంది ఏంటంటే, ఎవ్రీబడీ ఈజ్ రిలేటెడ్ టు గాస్పెల్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ అండర్ ద గాస్పెల్ అండ్ అండర్ హిస్ గ్రేస్ అండ్ అండర్ ద పవర్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఆ థీమ్‌ని తీసుకొస్తుంది కాబట్టి దీన్ని మ్యాగ్నా కార్టా అంటారు. ఐ థింక్ ఎనఫ్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. నేను ఎంతమంది మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. మీకు పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటారని అనుకుంటున్నా. ఇచ్చిన నోట్స్‌ది. లేదు ప్రెజెంట్ చేయమంటే ఐ విల్ డూ ద ప్రెజెంటేషన్. సో, దీన్ని నాకు రిప్లై ఇవ్వండి. ఎవరైతే ప్రెజెంట్ చేయాలి అని అంటారో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. లేదు ఓపెన్ చేసుకొని పెట్టుకుంటామంటే యూ కుడ్ నో మీ ఇన్ ద టెక్స్ట్ బాక్స్. మెసేజ్ బాక్స్‌లో చెప్తే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. నో నీడ్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఓకే. ఓపెన్ చేసుకొని చూడండి. దయచేసి మీరు ఓపెన్ చేసుకోకపోతే నేను ఫాస్ట్‌గా చెప్పేదానికి మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వరు. సో, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ పీడిఎఫ్స్. ఓకే. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు జస్ట్ ఏం లేదు. అందులోనే నేను చెప్తాను ఎక్కువ కష్టపడి. అండ్ కాంపోజిషన్ ఎప్పుడు కూడా మనం ఒక పత్రిక స్టార్ట్ చేసేటప్పుడు ఆర్ స్టడీ చేసేటప్పుడు ద వే ఇట్ ఈస్ అరేంజ్డ్ అనేది మనం తెలుసుకోవాలి. ముందు పౌలు గారు ఏం చెప్తారంటే, దీన్ని మొట్టమొదటి అధ్యాయంలో 17 వచనాలు కూడా దేవుని యొక్క సువార్తను గూర్చి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాయి. అయితే ఆ తర్వాత 18 నుంచి 3వ అధ్యాయం 18, 19 వరకు కూడా ఆ సువార్త గనక మనం యాక్సెప్ట్ చేయకపోతే ప్రజలందరూ కూడా ఆయన కోపానికి ఆయన కోపానికి లేదంటే ఆయన వ్రాత్‌కి గురయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తది. ఇంకా అక్కడి నుంచి ఎలా కాపాడతాము, లేదంటే దేవుని కోపాన్ని మనం ఎలా దేవుని జడ్జ్‌మెంట్‌ని ఎలా ఎస్కేప్ అవుతాము అన్న థీమ్‌ని తీసుకురావడం కోసం ఆయన 3వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం అంటే ఇంచుమించు 5, 6 అధ్యాయాలు ఓన్లీ దేవుని కృప మీద మాత్రమే అర్థమయ్యే కొన్ని ఇల్లస్ట్రేషన్స్‌తో, కొన్ని నేపథ్యంతో రాశారనమాట. ఫస్ట్‌ది ఏంటంటే గాస్పెల్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ ఏంటంటే వ్రాత్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ ఏంటంటే గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే ఆ రెండిటిని అటు సువార్తని, అటు కోపాన్ని ఈ రెండిటిని కీ అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్‌గా పెడుతూ ఆయన కృప వలన కలిగిన మార్గం ఏంటో 3 నుంచి 8 అధ్యాయాల వరకు చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి ప్రణాళిక. అంటే 9, 10, 11లో ఏం చెప్తారంటే ఈ కృప, ఈ విశ్వాసము, ఈ సువార్త ఇవన్నీ దేవుడు ఏ విధంగా కలగాలనుకుని ఉన్నాడో ఆయన ప్రణాళిక ఏంటో మీకు 9, 10, 11 అధ్యాయాల్లో కనబడతాయి. ఫస్ట్ ఈస్ గాస్పెల్ ఆఫ్ గాడ్, వ్రాత్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. అండ్ లాస్ట్‌ది వచ్చి ఫిఫ్త్ వన్ ఏంటంటే విల్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క చిత్తం. అంటే 12, 13, 14, 15, 16లో ఏముంటదంటే ఏదైతే నీకు ఇంతకు ముందు వరకు చెప్పానో, ఏదైతే నీకు ఇప్పుడు వరకు వివరించానో వీటిని అన్నిటినీ బేస్ చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? ఆయన చిత్తానుసారంగా ఉండడానికి నీ యొక్క మార్పులు, చేర్పులు ఏంటి? నీ జీవిత విషయాలేంటి? లేదంటే సేవా నియమం అంటే ఏంటి? ఇవన్నీ కూడా సువార్తను ఉద్దేశించిన జీవితాన్ని పోల్చి చెప్తూ, ఆయన చిత్తాన్ని చెప్తూ తిరిగి ఒక 5వ పార్ట్ ఉంటదనమాట. దిస్ ఈజ్ హౌ రోమన్స్ లెటర్‌ని మనం ఈ విధంగా చూడాలి. సో, అందులో ఒక ఫస్ట్ పార్ట్‌ని మాత్రమే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఈజ్ ద బేసిక్ ఇంట్రడక్షన్. నాకు తెలిసినంత వరకు ఈ స్కేల్‌లో అయితే ఖచ్చితంగా 4th చాప్టర్ మేబీ మనం కంప్లీట్ చేయలేమేమో. వి విల్ డూ అవర్ బెస్ట్. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ టు 4 చాప్టర్స్ కంపోజిషన్ ఎలా ఉంటదంటే ముందు చెప్పినట్టుగానే మొట్టమొదటి అధ్యాయం 17 వచనాలు మాత్రం దేవుని సువార్తను గురించి, ఆ తర్వాత 18 నుంచి 20 వరకు కూడా అన్ని విధాలైన మనుషులు పాపం చేశారని, అందులో తేడా లేదు, తూకం లేదు, అందరూ ఏ విధమైన ఏ మనుషులు ఏ పాపం చేశారో అవన్నీ చెప్తూ, ఇక నుంచి 3వ అధ్యాయము 20 నుంచి 31 వరకు కూడా దేవుడు మరి ఈ పాపం చేసిన వారిని ఎలా
చేస్తాడు, ఏ విధమైన పనిష్మెంట్స్ ఉంటాయి, లేదంటే ఏ విధమైన సరి చేయడానికి ఆయన ప్రణాళిక ఏంటి అంటే విశ్వాసాన్ని రూపొందిస్తూ అటు విశ్వాసాన్ని ధర్మశాస్త్రాన్ని రెండు కోరిలేట్ చేస్తూ చెప్తాడు. ఇంకా 4th చాప్టర్కి వచ్చినప్పటికి అసలు అబ్రహాముని ఆయన చేసిన ఆర్గ్యుమెంట్కి ఎగ్జాంపుల్గా చూస్తాడు. సో దిస్ ఇస్ హౌ కాంపోజిషన్ ఆఫ్ ఫస్ట్ 4 చాప్టర్స్ ఉండేది. సో చాలా రీజనబుల్ ఆర్గ్యుమెంట్ వైజ్లోనే వెళ్దాం. మీరు ఆల్రెడీ చదివి ఉన్నారన్న ఉద్దేశంతో నేను మ్యాక్సిమం కంటెంట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను. నేను లైన్ బై లైన్ మిమ్మల్ని పట్టించి పెట్టేంత లెవెల్లో చేసే సమయం లేదు. సో గమనించాలి. సో ఫస్ట్ చాప్టర్ ఓపెనింగ్లో ఏం చెప్తారంటే ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు. సాల్యూషన్ అవన్నీ జరుగుతున్నప్పుడు ఫ్రమ్ పాల్ ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ అపోజిల్ చూజన్ అండ్ కాల్డ్ బై గాడ్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ని నేను బోధించడానికి నేను అపోస్తలుడైన పౌలుని దేవుని యొక్క చేత ఎంచుకోబడిన వాడిని అని చెప్పిన తర్వాత ఈ యొక్క గాస్పల్ గురించి చెప్తారన్నమాట. ఏమని చెప్తారంటే దిస్ గాస్పల్ ఈస్ ప్రామిస్డ్ లాంగ్ ఎగో, అంటే ఎప్పటి నుంచో ప్రామిస్ చేయబడింది. అండ్ గాస్పల్ అన్న మాట మీరు ఎక్కడ విన్నా సరే ఇట్స్ అల్టిమేట్లీ అసోసియేటెడ్ టు ఓన్లీ క్రైస్ట్ అలోన్. సువార్త అన్న మాట ఎప్పుడు క్రీస్తుతోనే ముడిపడి ఉంది. అందుభాగంగా ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్లీ హ్యూమన్ అండ్ ఫుల్లీ డివైన్. ఫుల్లీ హ్యూమన్ అనుటకు ఆయన దావీదు మహారాజు యొక్క సంతానము అని చెప్తూ, అండ్ ఫుల్లీ డివైన్ అనుటకు ఆయన తిరిగి లేచెను, మరణములోంచి తిరిగి లేచెను అని 4వ వచనాన్ని వాడుకుంటూ హీస్ ఫుల్లీ డివైన్ అండ్ ఫుల్లీ హ్యూమన్ అని చెప్పి ఆ ఒక థీమ్ని ఇన్కాల్కులేట్ చేస్తూ గాస్పల్ యొక్క పవర్ని చెప్తారు. అండ్ త్రూ హిమ్ గాడ్ గేవ్ ద ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ అన్ అపోజల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఆర్డర్ టు లీడ్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్. అంటే అందుమూలమున ఆయనకు చేత అంటే ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క గాస్పల్ని ఏదైతే మనం ముందు చెప్పానో దాన్ని ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నారు అని చెప్పేసి అంటారు. అది నీకు నాకు అని తేడాదమ్యం లేదు. ఎవ్రీ వన్ హూమ్ గాడ్ కాల్డ్ అండ్ బిలాంగ్ టు క్రైస్ట్ హీ కమ్స్ అండర్ దిస్ అని చెప్తూ ఇక మే ద గాడ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్ యూ గ్రేస్ అండ్ పీస్ అని చెప్పేసి గ్రీటింగ్స్ చెప్తారు. ఇకపోతే 8 నుంచి 14 ఏముంటుందంటే పౌలు గారు ఏ విధంగా చెప్తారంటే హీ షోస్ హిస్ గ్రేట్ ఎంతూజియాజం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రోమికి పౌలు సువార్త తీసుకువెళ్ళలేదు. పౌలు రోమికి సువార్త తీసుకువెళ్ళక ముందే అక్కడ విశ్వాసులు కొంతమంది వెళ్ళారు. అయితే పౌలు కన్నా ముందే పేతురు అక్కడికి వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది. సో చరిత్రలో ఎన్నో ఆధారాల ప్రకారం పౌలు రోమ్కి వెళ్ళేదానికన్నా ముందే పేతురు అక్కడ వెళ్ళినట్టు చూస్తాం. అయితే పౌలు యొక్క చివరి జీవితం రోమ్లో గడిపారు 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా రోమ్లో గడిపారు, అది ఓకే. కానీ గాస్పల్ వాజ్ నాట్ బాట్ బై పాల్ బట్ ఇట్ వాజ్ స్ట్రెంగ్థెన్డ్ బై పాల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఈయన ఏం చెప్తున్నారంటే నేను పలుమార్లు ట్రై చేశాను మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి, నేను చాలా కష్టపడ్డాను రావడానికి, సో ఎవ్రీ టైం ఏదో ఒకటి నన్ను ఆపుతూ ఉంది అని చెప్పి ఆయన ఒక ఎంతూజియాజంని అక్కడ కనపరుస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ చెప్తూ ఏంటంటే ఈయన చెప్తారు నాకు సువార్త ప్రకటించడం అనేది ఒక ఆబ్లిగేషన్ అండి, నాకు ఒక డ్యూటీ లాంటిది. ఎందుకంటే ఇట్స్ ద గాడ్స్ పవర్ టు సేవ్ ఎవ్రీ వన్. అది యూదులైనా జెంటైల్స్ అయినా ఎవరైనా సరే అది దేవుని శక్తి అని చెప్తారు. అంటే గాస్పల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ వే ఆఫ్ సేవింగ్ ఎవ్రీ వన్. అంటే దేవుడు ప్రజలందరినీ సర్వ మానవాల్ని రక్షించడానికి ఉన్న ఏకైక ప్లాన్ ఏంట్రా అని మనం మాట్లాడుకుంటే ఇట్స్ నథింగ్ బట్ గాస్పల్ అనమాట. ఆ విధంగా ఆయన ఆ థీమ్ని డెవలప్ చేస్తారు విచ్ ఇస్ 16 and 14, 15, 16 ఆ విధంగా చెప్తారు. సో ఇక చూస్తే ఇక్కడ మళ్ళీ ద గాస్పల్ రివీల్స్ హౌ గాడ్ పుట్స్ రైట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ త్రూ ఫెయిత్. ఒక్క స్టేట్మెంట్లో ఒక డిక్లరేషన్ ఇస్తాడు ఏంటంటే ద వర్స్ విచ్ ఇన్స్పైర్డ్ మార్టిన్ లూథర్ కింగ్. ఆయన ఏం చెప్తాడు ద గాస్పల్ రివీల్స్ హౌ గాడ్ పుట్స్ పీపుల్ రైట్ విత్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ టు ఫెయిత్ ఫ్రమ్ బిగనింగ్ టు ఎండ్. స్టార్టింగ్ ఆది కాండం నుంచి ఇప్పుడు వరకు దేవుడు ఒక మనిషిని రైట్ అని దిద్దాడంటే అది విశ్వాసం ద్వారానే దిద్దుతాడు అండ్ మిగతా ఏం విషయం కాదు అని వన్ స్టేట్మెంట్లో గాస్పల్ గురించి ఇచ్చేశారు. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ అనమాట. అప్పట్లో యూదులకైనా అన్యులకైనా చాలా కొత్తగా ఉండేది. ఏంటి విశ్వాసం, యూదులకి ఏంటంటే ఇప్పటి వరకు ధర్మశాస్త్రమే వాళ్ళకి ముక్కబంటం, వాళ్ళని దాని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగో వాళ్ళు జూయిష్ కాన్స్టిట్యూషన్గా దాన్ని భావిస్తారు.
అది కాకుండా దేవుడు ఇంకొక దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నదే చాలా బ్లాస్ఫమీగా వాళ్ళు ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి అర్థం కావనమాట. ఆబ్వియస్లీ కామన్ సెన్స్ యూజ్ చేస్తే. సో దాన్ని ఆయన చక్కగానే వర్ణించాడు. సో దాన్ని చెప్తూ ఆయన నెక్స్ట్ తీసుకొచ్చే ప్రతి దాన్ని మనం ఆలోచించాలి. ఇకపోతే 18 నుంచి చూస్తాం మనం అసలు భయంకరమైన ప్రజలనమాట. వీళ్ళెవరంటే కంప్లీట్లీ తెలిసి, తెలిసి, తెలిసి ఆయన్ని ఇగ్నోర్ చేస్తున్న ప్రజలు. మీరు మొత్తం చదివిన తర్వాత యూ నో వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఏంటంటే ఈ ప్రజలకంట వాళ్ళు చేసేది దేవునికి ఇష్టం లేదని తెలుసు. 100% తెలుసు. అండ్ కానీ నేను చేసే తప్పు కదా అని కన్విక్ట్ చేసే కన్సైన్స్ అనేది ఉండదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాళ్ళు చేసేది దేవునికి ఇష్టం లేదు అని వాళ్ళకి 100% తెలుసు. కానీ వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళని వాళ్ళు కన్విక్ట్ చేసుకునే కన్సైన్స్ అనేది లేదు. సో ఇటువంటి ప్రజలు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వీళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారు. ఎందుకంటే ఆయన ఆది నుంచి ఇప్పుడు వరకు ఆయన కనిపించని ఇన్విజిబుల్ క్వాలిటీస్, అదృశ్యమైన ఎన్నో గుణాలు ఈ ప్రపంచంలో ఉన్నాయంట. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారం వాళ్ళకి సమస్తము ప్లెయిన్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు హిజ్ ఇన్విజిబుల్ క్వాలిటీస్ బోత్ ఇటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ డివైన్ అన్నీ కలిపి కూడా క్లియర్ కట్గా ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కావాలని దాన్ని ఇగ్నోర్ చేస్తూ దేవునికి ఇవ్వాల్సిన ఆనర్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ తలంపులలో కంప్లీట్లీ నాన్సెన్స్ పెట్టుకొని ఓన్లీ డార్క్నెస్ని మాత్రమే ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అని చెప్తున్నాడు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏదో తెలివైన వాళ్ళం, బట్ దే ఆర్ ఫూల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ ద ఇమ్మోర్టల్ గాడ్, అంటే దేవుణ్ణి వర్షిప్ చేయడం మానేసి దే వర్షిప్ క్రియేషన్ని వర్షిప్ చేయడం కోసం ఆలోచిస్తారనమాట. ఇంకొక మాట ఏమంటాడంటే దే ఎక్స్చేంజ్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఫర్ ఎ లై. అంటే దేవునికి సంబంధించిన విషయాన్ని, అంటే వాళ్ళకి తెలుసు ఒక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని మనకి నచ్చినట్టుగా ట్విస్ట్ చేసుకోవడం అనమాట. అంటే దేవుని వాక్యాన్నైనా లేదంటే దేవునికి సంబంధించిన సత్యాన్నైనా మనకి నచ్చినట్టుగా ఒక అబద్ధం కోసం, అంటే ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ బీయింగ్ ట్విస్టెడ్ ఫర్ ఎ లై. అంటే మనకి నచ్చినట్టుగా దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంగా చేస్తారంట. అండ్ అలాగే వాళ్ళు ఒక యానిమల్స్ని, బర్డ్స్ని వర్షిప్ చేస్తారు. అండ్ పౌలు గారు అండ్ ద వెరీ పెక్యులియర్ the vulgar relations they are having, men with men, women with women, ఇటువంటి బయోలాజికల్ రిలేషన్స్ వీటినన్నిటినీ ఖండిస్తూ ఇదంతా చాలా ఘోరమైన విషయాలు చేస్తున్నారు. వీళ్ళు అబద్ధాలు ఆడతారు, గర్విష్ఠులు, చాలా ప్రైడ్ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఒక లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాడు ఆయన. ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఒక మాట అంటాడండి, దే నో దట్ గాడ్స్ లా సేస్ దట్ పీపుల్ హూ లివ్ ఇన్ దిస్ వే డిజర్వ్ దట్. వాళ్ళకి తెలుసు నిజానికి వాళ్ళ మరణం కోరుకోవాలని, బట్ యట్ నాట్ ఓన్లీ డూ దే కంటిన్యూ టు డూ దీస్ థింగ్స్. అంటే వాళ్ళు జస్ట్ తెలిసినా సరే కంటిన్యూ చేయడం కాదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇతరులను కూడా చేయమని ప్రొవోక్ చేస్తారంట. నా వాయిస్ వినిపించట్లేదా? క్లియర్గానే ఉంది. యా, థ్యాంక్స్. సో ఇక్కడ ఏం చెప్తారంటే, సో ఇటువంటి ప్రజలు ఉంటారండి, చాలా భయంకరంగా ఉంటారు. ఎవరైతే వాళ్ళ పాపం డైరెక్ట్గా ప్లెయిన్గా కనిపిస్తుందో, ఎవరి పాపం అయితే చూడగానే కనిపిస్తుంది, ఎవరైతే గర్వస్తులు, పెద్దల మాట వినరు, నరహంతకులు, లేదంటే దిస్ హోమోసెక్షువల్ పీపుల్, అండ్ ఇటువంటి భయంకరంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, దేవునికి గురించిన సత్యము ఉన్నప్పటికీ పాటించకుండా కావాలని మాక్ చేస్తున్న వాళ్ళు, ఈ ప్రజలందరూ చూడగానే వీడి పాపని డిక్లేర్ చేయగలిగే వాళ్ళు అందరూ కూడా దే డిజర్వ్ సంథింగ్ అండ్ దే డూ నో ఇట్ అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. ఇకపోతే సెకండ్ చాప్టర్. ఇప్పుడు వరకు ఎవరి గురించి చెప్పాడు? పైకి కనిపించగానే పాపి అని అంతమైపోయే వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ రెండవ అధ్యాయం ఏంటంటే ఇట్ కంప్లీట్లీ బేసెస్ ఆన్ గాడ్స్ జడ్జ్మెంట్ అనమాట. ఆల్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్ అండ్ అకార్డింగ్లీ. ఎవరు ఏ విధంగా చేశారో అదే విధంగానే వాళ్ళు ట్రీట్ చేయబడతారు. అకార్డింగ్ టు ద డీడ్స్ హిడన్, అండ్ అందరినీ సమానంగానే దేవుడు చూస్తాడు. హైలైటింగ్
2:4, 2:6, 2:11 వర్సెస్. సో ఈ మొత్తం కూడా బేస్ అయ్యేది దాని మీద అనమాట. ఇక్కడ ఏం చెప్తాడంటే పౌల్ కంటిన్యూ చేస్తాడు. ఫస్ట్ చాప్టర్లో ఈజీగా మీకు పైకి కనిపించేశారు కదా, కానీ ఇక్కడ మాత్రం కొంతమంది ఉన్నారండి బయటికి అంత త్వరగా కనబడరు. వాళ్ళు ఎవరంటే చూడండి, ఫస్ట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది 6-16 వర్సెస్. 6-16 వర్సెస్. ఇందులో మధ్య నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే నేను చెప్తాను. 6-16 వర్సెస్ ఏంటంటే ద పీపుల్ హూ డు నాట్ హ్యావ్ లా, అంటే ఆ కాలంలో యూదులు అన్యులు. ఇప్పుడు అన్యులకి ధర్మశాస్త్రం ఉందా? లేదు. అంటే పలానా యెహోవా దేవుడు ఉన్నాడంట, ఆ యెహోవా దేవుడు అబద్ధాలు ఆడితే తిడతాడు, ఇలా మోసం చేస్తే తిడతాడు, ఇలా అడల్టరీ కమిట్ చేస్తే తప్పంట, ఇవన్నీ చెప్పడానికి ధర్మశాస్త్రం అనేది వాళ్ళకి లేదు. సో అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, లేదంటే ప్రతి మనిషికి సంబంధించి ఏం చెప్తున్నారంటే 2:6 నుంచి దేవుడు ప్రతి మనిషి వాడు చేసిన ప్రకారంగానే తీర్పు తీరుస్తాడంట. మంచి చేసిన వాడికి మంచే ఇస్తాడు, చెడు చేసిన వాడికి చెడే ఇస్తాడు. నువ్వు యూదుడివా అన్యుడివా ఏది అని ఏం చూడ్డు. దేవుడు చూసేదండి, గాడ్ విల్ రివార్డ్ ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు వాట్ హీ హ్యాస్ డన్. కొంతమంది మంచి చేశారు, వాళ్ళకి ఘనత ఇస్తాడు, ఇమ్మార్టల్ లైఫ్ ఇస్తాడు. కొంతమంది చెడు చేశారు, వాళ్ళకి మాత్రం ఉగ్రత ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇది ఫస్ట్ యూదులకి అప్లై అవుతుంది అండ్ అన్యులకి కూడా అప్లై అవుతుంది. సేమ్ స్కేల్, ఫర్ గాడ్ జడ్జెస్ ఎవ్రీ వన్ బై ఈక్వల్ స్టాండర్డ్స్ అని చెప్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్యులు ఉన్నారనుకోండి, వాళ్ళకి బైబిల్ లేదు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. సో ఇది తప్పంట, ఇది రైట్ అంట అని చెప్పడానికి నిజమైన దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ లేదు నీకు నాకు ఉన్నట్టు. కానీ వాళ్ళ మనసు చెప్పినట్టుగా ఎప్పుడైనా వాళ్ళు రైట్ చేశారనుకోండి, అంటే తెలుసో తెలియకో బైబిల్ చెప్పిన స్కేల్ని వాళ్ళు ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళని కూడా దేవుడు మంచిగానే ట్రీట్ చేస్తాడు అని చెప్తున్నారు పౌలు గారు. ఫర్ ఎగ్జాంపుల్, దొంగలింపవద్దు అని మనకు తెలుసు, బైబిల్లో ఉంది. ఇప్పుడు అదే కూడా దొంగలించడం తప్పు కదా అని వాళ్ళ మనసుకు అనిపించి వాళ్ళు కూడా దొంగలించకుండా అనే ఒక నియమాన్ని వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకున్నారనుకో, బైబిల్ పెట్టకుండా, ధర్మశాస్త్రం పెట్టకుండా, ఆబ్వియస్లీ బైబిల్ ఏం చెప్తుందో ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వాళ్ళ హృదయం మీద ఉండి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళ మనసాక్షి చెప్పునే వాళ్ళకి తీర్పు తీర్చబడను అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన తీర్పు. ఇప్పుడు వాళ్ళ మనసాక్షి చెప్పినా సరే వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు అనుకోండి, కన్ఫామ్గా వాళ్ళని కూడా శిక్షలోకి వస్తారు. అది వాళ్ళకి సంబంధించింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారంటే మిగతా వాళ్ళకి సంబంధించింది, అంటే దేవుని ప్రజలకి, అంటే యూదులకి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మొట్టమొదటి వచనం నుంచి 4-5 వచనాల వరకు దేవునికి సంబంధించిన ప్రజల గురించి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, డూ యూ మై ఫ్రెండ్ పాస్ జడ్జ్మెంట్ ఆన్ అదర్స్, ఇతరుల మీద తీర్పు తీరుస్తున్నావా? అంటే మొట్టమొదటి అధ్యాయంలో నీకు పైకి బాగానే కనబడిపోయారు కదా, ఓకే వీళ్ళైతే పాపలను నువ్వు డిక్లేర్ చేస్తావు కదా, బాగానే ఉందనుకుంటున్నావా అని చెప్పి, మై ఫ్రెండ్ డూ యూ పాస్ జడ్జ్మెంట్ ఆన్ అదర్స్, యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్ హూ ఎవర్ యు ఆర్. నువ్వెవరైనా నాకు అనవసరం, నీకు నాకు కూడా ఎక్స్క్యూజ్ అనేది లేదు. ఫర్ వెన్ యూ judge others and then do the same things which they do, you condemn yourself. నువ్వు ఒకడే నువ్వు దొంగలించడం తప్పు అని చెప్పి పక్కకి వెళ్ళిన తర్వాత ఏదో సిచ్యువేషన్లో నువ్వు కూడా కక్కుర్తిపడి దొంగలించావనుకో, నిన్ను నువ్వే తీర్పు తీర్చుకున్నట్టు అక్కడ తప్పు అని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను మీ అందరినీ ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ప్రేయర్ చేసుకోండి అని చెప్తూ నేను కనుక నాకు ఇష్టానుసారంగా జీవించాను అనుకో, అంటే నేనే తప్పు అని తీర్పు తీర్చుకున్నట్టు. సో ఇటువంటి తరుణం అప్పట్లో ఉండేది యూదుల్లో. అంటే యూదులకి ఏంటంటే, మేము దేవుని ప్రజలం, మేము సున్నతి కలిగిన వాళ్ళం, మేము ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళం, కాబట్టి మేము దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఎక్కడో నుంచోబెడతాడు అన్న ఇదిలో ఉండేవారు. కాబట్టి మిగతా ప్రజల్ని వాళ్ళు తక్కువగా చూసేవారు. సో అటువంటి తరుణంలో ఏం చెప్తారంటే, వెన్ యు నో గాడ్ ఈజ్ రైట్ వెన్ హీ జడ్జెస్ ద పీపుల్ హూ డూ సచ్ థింగ్స్ యాజ్ దీస్. అంటే దేవుడు ఇటువంటి వాళ్ళని తప్పని తీసినప్పుడు, మై ఫ్రెండ్ డూ దోస్ వెరీ థింగ్స్ విచ్ యూ పాస్ జడ్జ్మెంట్ ఆన్. అంటే నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తావో మళ్ళీ అదే చేస్తావు. యూ థింక్ యూ విల్ ఎస్కేప్ ద గాడ్స్ జడ్జ్మెంట్. అంటే నువ్వు దేవుని తీర్పు అసలు ఎస్కేప్ అవ్వగలను అనుకుంటున్నావా నువ్వు అసలు? దట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే నువ్వు నేర్పించడమే కాదు, నువ్వు కొన్నిసార్లు ఏదైతే నువ్వు తప్పు అన్నావో మళ్ళీ అది చేస్తావు చూడు, ఇలాంటి గుంపు కూడా ఆయన జడ్జ్మెంట్కి అర్హులే అని మళ్ళీ ఇంకొక గుంపుని కలిపాడు. ఫస్ట్ ఏ గుంపుని కలిపాడు? పైకి పాపం చేసిన వాళ్ళందరినీ కలిపేశాడు. సో అది ఎవడన్నా చెప్పగలడు. నెక్స్ట్ ఎవరిని కలిపాడు?
అన్యులైన వాళ్ళని కలిపాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని కలుపుతున్నాడు? ఎవరైతే తెలుసు అండ్ ఎవరైతే జడ్జ్మెంట్ అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం నిజంగా తెలుసు అండ్ దాన్ని జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తప్పుగా చేస్తారు కదా, వాళ్ళని కూడా కలిపారు. ఇకపోతే మళ్ళీ 17 నుంచి 24 కూడా మళ్ళీ దేవుని ప్రజల గురించి ఏం చెప్తాడంటే, వెన్ యూ జడ్జ్ సంథింగ్ అండ్ డూ ఇట్ అగైన్ అని తర్వాత ఆయన చెప్పేసాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీకు ధర్మశాస్త్రం ఏముంది, దొంగలించొద్దు అని ఉంది, కానీ నువ్వు ఏం చేస్తావు? యూ రాబ్ ది టెంపుల్స్. యూ సే డు నాట్ కమిట్ అడల్టరీ బట్ యూ కమిట్ అడల్టరీ. యూ డిటెస్ట్ ది మోడల్స్ బట్ యూ రాబ్ ది టెంపుల్స్. అంటే ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రం ఉన్నదాన్ని నీకు నచ్చినట్టుగా ట్విస్ట్ చేసుకొని ఒకటి బోధిస్తూ దాన్ని మళ్ళీ తిరిగి చేస్తూ ఏం చెప్తున్నావంటే, నువ్వేదో యూ బోస్ట్ అబౌట్ హ్యావింగ్ గాడ్స్ లా, ఏదో దేవుని ధర్మశాస్త్రం ఉందని నువ్వు విర్రవీగుతున్నావు కానీ బట్ యూ బ్రింగ్ షేమ్ ఆన్ గాడ్ బై బ్రేకింగ్ హిస్ లా. అంటే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేస్తూ నువ్వే ఆయనకున్న పరువు నువ్వే తీసేస్తున్నావు అని చెప్తూ, బికాస్ ద స్క్రిప్చర్ సేస్ బికాస్ ఆఫ్ యూ జ్యూస్ ద జెంటైల్స్ స్పీక్ ఈవిల్ ఆఫ్ గాడ్. అంటే నీ వలనే కదా అన్యజనుల నామము దూషింపబడుతుందన్న వాక్యం ఉంటుంది కదా, యెషయా ప్రవక్త 52:5 ఉంటుంది అనమాట. ప్రవక్త చెప్తాడు ఏంటంటే, నీ బట్టే కదా అన్యజనులలో నా నామము దూషింపబడుతుంది అన్న దాన్ని యూజ్ చేసుకొని, ఎందుకు దూషింపబడుతుంది, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు కదా ఇందుకే దూషింపబడుతుంది అని చెప్పి యూదుల్ని కలిపాడు, అన్యుల్ని కలిపాడు, పాపుల్ని కూడా కలిపేశాడు. ఇక్కడ ఈ దెబ్బతో మొత్తం అందరినీ కలిపేశాడు. ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎవరిని మీరు తీసుకున్నా ఈ గుంపుల్లోకే 99.99% పీపుల్ వెళ్ళిపోతారు. అరౌండ్ 99% పీపుల్ బిలాంగ్ టు దీస్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదో అనుకుంటున్నారు ధర్మశాస్త్రానికి సర్కంసెషన్కి యూ థింక్ యూ హ్యావ్ సమ్ ఐడియా, కానీ మీరు ఇవన్నీ ఉంటూ కూడా దేవుని లాని వ్యతిరేకిస్తూ అండ్ అలాగే వ్యతిరేకించిన తరుణంలో ఉన్నారు. కానీ కొంతమంది జెంటైల్స్ దీన్ని ఫాలో అయ్యారు అనుకో, ఇప్పుడు వాళ్ళని యూదుల్లా ట్రీట్ చేయడా దేవుడు? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడైతే వాళ్ళ హార్ట్ ద్వారా హ్యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్నదే వాళ్ళు కూడా ఫాలో అయితే దేవుడు ఏ నీతిమంతుడిగా నేను చూస్తాడో మరి వాళ్ళని కూడా అదే నీతిమంతుడిగా చూస్తారు కదా. సో నువ్వు ఎప్పుడైతే బ్రేక్ చేస్తావు ఈ ధర్మశాస్త్రాన్ని అండ్ అలాగే ఎవరికైతే ఈ ధర్మశాస్త్రం లేని వాళ్ళు కూడా దాన్ని ఒబే చేస్తారో వాళ్ళను కూడా దేవుడు సున్నతి పొందిన వాళ్ళలాగే దేవుని ప్రజల్లాగే ట్రీట్ చేస్తారు కదా, మంచి వాళ్ళగానే ట్రీట్ చేస్తారు కదా. అప్పుడు ఇందులో నీకు ధర్మశాస్త్రం గొప్ప ఎక్కడా, ఇందులో నీకు సున్నతి గొప్ప ఎక్కడా, ఓ ఫీల్ అయిపోతున్నావు అన్నట్టు టోన్లో చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఇంకొక మంచి మాట ఏమంటాడంటే, ద రియల్ Jew is the person who is the Jew on the inside, whose heart has been circumcised, which is the work of God's Spirit. అంటే నీ యొక్క హృదయ ఆలోచనల్ని, నీ యొక్క తలంపులను నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే, అంటే నువ్వు హృదయానికి సంబంధించిన విషయంలో నువ్వు సున్నతి పొందిన వాడివైతే, అది నీ చేత నా చేత కాదు, దేవుని ఆత్మ యొక్క చేత మాత్రమే అవుతుంది. అలాంటి విషయంలో మాత్రమే రియల్ సర్కంసైజ్డ్ అండ్ రియల్ డ్యూ అంటే రియల్ యూదులు ఎవరంటే అలాంటి వాళ్ళు అని చెప్తారు అనమాట. సో ఇప్పుడు వరకు చెప్పిన తరుణం ఏంటంటే అంతా బాగానే ఉంది. అక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్పాడు, ఇవన్నీ ఏంటో చెప్పేశాడు, ఆ ప్రజల్ని ఈ ప్రజల్ని కలిపాడు, యూదుల్ని కలిపాడు, అన్యుల్ని కలిపాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక గుంపులో ఎవ్రీబడి డిజర్వ్స్ గాడ్స్ యాంగర్ అని చెప్పేసి అక్కడికి చెప్పేశాడు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ మాట్లాడుకోవాలంటే, ఇంకొంచెం టైం ఉంది కాబట్టి నేను దీన్ని స్ట్రెస్ చేస్తున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ మాట్లాడుకోవాలంటే ఏంటంటే, మీరు చూడండి 25 వచనం నుంచి 29 వచనం వరకు మీకు ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు, సున్నతికి సంబంధించిన కొన్ని విషయాలు కనబడతా ఉంటాయి అన్నమాట. ఏదైతే ఇప్పటి వరకు నేను చెప్పానో ఆ వచనాలు చెప్తూ మనకు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే, నేను ఈ యొక్క ఫస్ట్ 4 చాప్టర్స్లో సువార్త గురించి ఎంతైతే స్ట్రెస్ పెడతాడో ధర్మశాస్త్రాన్ని గురించి కూడా అంతే స్ట్రెస్ పెడతాడు. ఎందుకు ఏంటి అనేది నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను మీకు. సో ఒకటి అర్థం చేసుకోవాలి, 17వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం దేవుడు మనుషులకు ఎందుకు ఇచ్చాడంటే, ఇది తప్పు, ఇది రైట్,
ఇది చేస్తే నువ్వు తప్పు చేస్తున్నట్టు, ఇది చేస్తే నువ్వు రైట్ చేస్తున్నట్టు అని వాళ్ళకి తెలియడం కోసం ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రం మనుషులకి మోషే ద్వారా ఎందుకు ఇవ్వబడింది అంటే, ఇది నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నువ్వు చేస్తున్నది రైట్ అని వాళ్ళకి తెలియడానికి మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల, పాటించడం వల్ల, తెలియడం వల్ల, ధ్యానించడం వల్ల వాడికి వచ్చేది ఏంటంటే, ఏది రైటు ఏది రాంగో తెలుస్తుందంతే. అది చేయడం వల్ల నీకు రక్షణ అనేది పోదు. అంటే నీ యొక్క పాపపు స్థితి, నిజమైన పరిశుద్ధత అనేది నువ్వు పొందుకోలేవు. పరిశుద్ధత గురించి మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రం చేయలేదన్నమాట. కానీ ఇక్కడ 17వ వచనం ప్రకారం ఏం చెప్తారంటే, లా మేక్స్ యూ నో వాట్ ద సిన్ ఈజ్. ఇకపోతే రెండో అధ్యాయంలో కొంచెము, 3వ అధ్యాయంలో కొంచెం, 1వ అధ్యాయం అంటే కొంచెం కొన్ని హింట్లు పెడతాడు పౌలు. ఏమంటే ధర్మశాస్త్రం అనేది ఏంటంటే జస్ట్ నీకు తెలియడం కోసమే, అనాలిసిస్ పర్పస్ మాత్రమే. అండ్ అది ఎవరిని కూడా మంచిగా మార్చదు. అది ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి ఇది రైటు ఇది రాంగు అని ఒకటి ఉందంట, ఒక స్కేల్ ఉందంట. ఆ స్కేల్ మాకు తెలుసు, మీరు కూడా అదే స్కేల్లో ఉండే ప్రయత్నం చేయండి అని ఇశ్రాయేలు ప్రజలు లైట్ అంటే డార్క్నెస్ లో ఒక లైట్ లా, ఒక గైడ్ మాదిరిగా ఉపయోగపడతారని ఇచ్చాడు. ఆ మాటలే ఉంటాయి 19, 18, 20, 17 వచనాల్లో 2వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారనుకున్నారు? జస్ట్ మీకు తెలుసుకుని ఇలాంటి వారికి లైట్ గా ఉంటారని. కానీ మీరే తప్పు చేస్తున్నారే అని మళ్ళీ కంటిన్యూ చేస్తారు 21 నుంచి 24 మళ్ళీ అలా కంటిన్యూ చేస్తారు. సో ఏంటంటే ధర్మశాస్త్రం ఏంటంటే ఒక థర్మోమీటర్ లాంటిది. ఇప్పుడు మనకి జ్వరంగా ఉంది, ఒళ్ళు వేడిగా ఉంది, ఎంత ఉంది డిగ్రీలు అని చూసుకోవడానికి చెప్పే ఒక థర్మోమీటర్ లాంటిది మాత్రమే ధర్మశాస్త్రం. దాన్ని బట్టి మనకి ఫేవర్ తగ్గిపోదు అనమాట. అది చెప్పే ప్రయత్నం చేస్తాడు ఉండే కొలది. అండ్ ఇకపోతే సున్నతి ఎప్పుడు ప్రారంభమైందంటే, అబ్రహాముని దేవుడు విశ్వాసమును బట్టి అంగీకరించిన తర్వాత, నేను అంగీకరించాను, నువ్వు పవిత్రపరచబడిన వాడివి అని ఒక చిహ్నంగా, సింబాలిక్ గా వాడుకోవడానికి సున్నతి ఇచ్చాడు. సో విశ్వాసమును బట్టి యాక్సెప్ట్ చేయబడిన వాళ్ళకి చిహ్నంగా ఉంది తప్ప, ఇది ఉంటేనే నువ్వు యాక్సెప్టబుల్ అన్నది లేదు. ఆ స్కేల్ లేదు. ఇట్ ఈస్ అ సైన్ దట్ గాడ్ చోస్ దెమ్ అండ్ దే నో దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్ అని మాత్రమే ఒక ఫిజికల్ సైన్ అది. బట్ హ్యావింగ్ ఇట్ డజంట్ మేక్ ద థింగ్స్ రైట్ అనమాట. అంటే అది ఉంటే మాత్రం థింగ్స్ అనేవి రైట్ అయిపోవు. ఈ రెండు కూడా మనం ఈ విషయం దగ్గర నుంచి కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ద జెంటైల్ కెన్ బీ అంటే అన్యుడు కూడా ధర్మశాస్త్రం ఒబే చేసినట్టు అనుకోవచ్చు, సున్నతి పొందిన వాడిలా కూడా అనుకోవచ్చు. ఎప్పుడు వాడు నిజంగానే ఫెయిత్ బట్టి నిజంగానే ఉంటే కనుక. సో కీ టేక్అవేస్ ఏంటంటే, ద రియల్ సర్కంసెషన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ హార్ట్ బై ద హోలీ స్పిరిట్. ఇది మనం కీగా మనం తీసుకునే అవుట్కమ్ అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, ఏదో ఎడాపడా చెప్పేశాడు. ఇప్పుడు వరకు ఏం చెప్పాడు? ఫస్ట్ దేవుని గాస్పల్ అన్నాడు, అదే చెదిరిపోయే వాళ్ళకి, నాశనం అయిపోయే వాళ్ళకి రక్షించే దేవుని శక్తి అన్నాడు. బాగానే ఉంది. ఇకపోతే మళ్ళీ మొట్టమొదటి అధ్యాయం నుంచి పైకి పాపంగా కనిపించే వాళ్ళని చెప్పాడు. 2వ అధ్యాయం నుంచి ఆయన ధర్మశాస్త్రం ఉండి వ్యతిరేకించి ఆయన కోపానికి లోనవబోతున్న ప్రజల గురించి చెప్పాడు. అండ్ అలాగే అన్యులు కూడా ఒకవేళ ధర్మశాస్త్రం బట్టి కాకపోతే వాళ్ళ ఇన్స్టింక్ట్స్ అండ్ కన్సైన్స్ని బట్టి కూడా ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా బోల్తా పడతారని వాళ్ళని కలిపారు. బాగానే ఉంది. సో ఇప్పుడు అందరూ బోల్తా పడినట్టే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, 3వ అధ్యాయం మీరు ఇంట్రడక్షన్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మీకు అసలు ఏం తెలియదు అనుకోండి, ఈ 2 అధ్యాయాలు చదివినప్పటికి ఏమనిపిస్తుంది అంటే, ఎవ్రీబడి సిన్నర్స్ పాపం చేశారు, జెంటైల్స్ చేశారు, జ్యూస్ చేశారు, అంటే ఎవ్రీబడి, యూ అండ్ మీ, ఎవ్రీబడి సిన్. అలా అయితే ఎవ్రీవన్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ సేవింగ్ ప్రెజెన్స్. అదే చెప్తాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుకోడు రక్షణ భాగ్యమునకు సరితూగలేదు అని చెప్తాడు అనమాట. ఈ వచనంలో, ఈ యొక్క అధ్యాయంలోనే 23 ఐ థింక్ సో ఈ విషయంగా చెప్తూ ఏం చెప్తాడంటే, మరి ఇప్పుడు దెన్ హౌ ఆర్ వి సేవ్డ్? ఇప్పుడు వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు వరకు అందరూ పాపం చేసడం మనకు అర్థమైంది. మరి ఇప్పుడు మనం ఎలా రక్షింపబడతాం? హౌ ఆర్ వి సేవ్డ్? ధర్మశాస్త్రం బట్టి సేవ్ అవుతారు అని చెప్పి యూదులు అప్పట్లో అనుకునేవారు. మరి ధర్మశాస్త్రం బట్టి సేవ్ అవుతారా అంటే 2వ అధ్యాయంలోనే తెగొట్టేశాడు. ఏంటి, ధర్మశాస్త్రం ఏం స్పెషాలిటీ కాదు, అటు అన్యులు చేసినా అటు మీరు చేసినా ఎవరు చేసినా కానీ
నిజంగానే చేసినట్టుగానే దేవుడు స్కేల్ చేస్తాడు కాబట్టి ధర్మశాస్త్రం కెనాట్ సేవ్ యూ అని చెప్పేశాడు. ఇదేంటి ఇప్పుడు వరకు ధర్మశాస్త్రమే అనుకున్నామే, మరి ధర్మశాస్త్రం అందరినీ రక్షింపబోదా అని ఆలోచిస్తారు. ఎందుకంటే ద లా అప్లైస్ ఓన్లీ టు దోస్ హు ఆర్ అండర్ ఇట్. ధర్మశాస్త్రం లో ఉన్న వాళ్ళకి మాత్రం అప్లై అవుతుంది. అండ్ మేక్ అ స్టాప్ ఆల్ ఎక్స్క్యూజెస్. అంటే అయ్యో నాకు తెలియదు దేవా, అయ్యో ఇది తప్ప నాకు తెలియదే అని నువ్వు గత్తరి ఎక్స్క్యూజులు ఇవ్వకుండా ఉండడం కోసం ధర్మశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అండ్ ధర్మశాస్త్రం చేసడం వల్ల నో వన్ ఇస్ పుట్ రైట్. అంటే ధర్మశాస్త్రం పాటించడం వల్ల నువ్వు ఏం రైట్గా దిద్దామని మనం ఇందాక మాట్లాడుకున్నది మళ్ళీ 19వ వచనం 20వ వచనంగా చెప్తారు. సో ఇప్పుడు మనం ఎలా రక్షింపబడతామంటే ధర్మశాస్త్రం ఇస్ నాట్ ది ఆన్సర్. అంటే పౌలు ఆల్రెడీ కొంతమంది పాపంలో ఉన్నారని డిక్లేర్ చేశాడు. అండ్ వాళ్ళకి సొల్యూషన్ ధర్మశాస్త్రం కాదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదేంటయ్యా ఈయనేమో కొత్తగా మాట్లాడి ఇన్ని సంవత్సరాలు మా పెద్దలు చేసింది మేము ఏం చేసాం, ఇప్పుడు ధర్మశాస్త్రం కాదంటున్నాడు. ఇప్పుడు మరి ఏంటి అంటే పౌలు చెప్తున్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు ఒక మనిషిని రైటు అని దిద్దాడంటే అది విశ్వాసం ద్వారానే అండి అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఉన్నదే కొత్తగా వాళ్ళకి చెప్తూ మొదలుపెట్టాడు. అదే చెప్పుకుంటూ వస్తాడు. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ద లా, దెన్ వాట్ ఇట్ ఈస్ బై ఫెయిత్ అలోన్. ఇక్కడ అందుకే చెప్పారు గాడ్ పుట్ పీపుల్ రైట్ త్రూ ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అప్లైస్ టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్. ఎందుకంటే అందరూ పాపం చేశారు కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితేనే రక్షింపబడతారని చెప్పి 22వ వచనంలో చెప్పాడు. అండ్ ఇది ఎవరో నువ్వేదో సొంతంగా గ్రహింపబడింది కాదు. ఇట్స్ జస్ట్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఆయన కృప వల్ల క్రీస్తు ద్వారా వచ్చిన ఏకైక ఫ్రీ గిఫ్ట్ ఇది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది 24-22లో డిక్లేర్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, ధర్మశాస్త్రం కాదండి విశ్వాసం మూలనే జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. ఈ విశ్వాసం మూల ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఆయన చక్కగా ఒక వర్ణించిన వాడుకున్నాడు అనమాట. అంటే కీర్తనలో 14, కీర్తనలో 53 ఇందులో ఏం వాడుకున్నాడంటే నో వన్ ఈజ్ రైచస్, ఎవడో నీతిమంతుడు ఒక్కడనో లేడు, నీతిమంతుడు ఎవడనో లేడు అని చెప్పేసి కీర్తన ఉంటుంది. సో దాన్ని పేర్కొని ఎవ్రీ వన్ హ్యాస్ సిన్ అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ పనిష్మెంట్. సో అందుమూలాన ధర్మశాస్త్రం రక్షింపబడట్లేదు కాబట్టి వీ నీడ్ సంథింగ్ విచ్ వీ కెనాట్ ఎర్న్. అంటే మనం ఎంత ప్రయత్నించినా సాధించుకోలేని పరిశుద్ధత క్రీస్తు మూలముగా మాత్రమే దక్కింది, ఆయన కృప మూలముగా మాత్రమే దక్కింది. నువ్వు నేను ఏమీ చేయలేదు, ఏమీ కష్టపడలేదు అని చెప్తున్నాడు. కానీ ఈ స్టేట్మెంట్ రోమేలకి అస్సలు నచ్చదు. ఎందుకంటే రోమేలు యుద్ధాన్ని కోరుకునేవారు అనమాట. వాళ్ళకి ఫన్ యాక్టివిటీ బాగా ఇష్టం. ఊరికే వస్తే వాళ్ళకి మజా ఉండదు, విలువ ఉండదు అనమాట. ఆ కాలంలో ఏంటంటే యుద్ధం చేసి ఆక్యుపై చేయడం, లేదంటే యుద్ధానికి సంబంధించి వైలెన్స్కి సంబంధించిన యాక్ట్స్ అనేవి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ పేజ్లో కొలసియం డ్రా చేశాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ నో వాట్ ఈస్ కొలసియం. సరే, నేను సరదాగా డ్రా చేశాను అంతే. రోమ్ అంటే మీకు వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఏన్షియంట్ టైంలో కొలసియం అనమాట. ఏంటంటే ఓపెన్ ఎయిర్ థియేటర్స్ అంటారు, విన్నారా? సో ఆ టైంలో ఏంటంటే ఇలాంటి వైలెంట్ యాక్ట్స్ కానీ, పర్సిక్యూషన్స్ కానీ, వైలెన్స్కి సంబంధించి ఏం చేసినా కూడా అక్కడ చుట్టూ పెద్ద ఆడియన్స్ ఆ గ్యాలరీలో కూర్చొని ఉండేవారు అనమాట. ఇక్కడ మధ్యలో ఆ వైలెన్స్ జరుగుతూ ఉండేది, ఐదర్ ఆ స్పోర్ట్స్ కానీ ఏదైనా. సో వాళ్ళందరూ చీర్ అవుతూ ఉండేవారు అనమాట. ఒక థియేటర్ లాగా ఉండేది ఆ టైంలో ఏన్షియంట్ ఎంపైర్లో. అంత సరదా వాళ్ళకి. సో ఏదైనా సాధించుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఒక పచ్చి నిజం ఏంటంటే, బాబు నువ్వు నేను ఎంత గింజుకున్నా అది అవ్వదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సమ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్తున్నాడు. సో పౌల్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఫెయిత్. అంటే విశ్వాసము మూలానే ఒక మనిషిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతాడని ఒక కొత్త దాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటి, ఇదేందా ఇది 100 సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తుంటే ఈయన విశ్వాసం అంటాడేంటి? అంటే ధర్మశాస్త్రం వద్దా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించక్కర్లేదా? బేసిక్ క్వశ్చనే కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈయన సరే ఏదో విశ్వాసము అది ఇది అన్నాడు, ఓకే. ఇప్పుడు అది ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేశాడు? 3వ అధ్యాయము 21 నుంచి చూడండి. బట్ గాడ్స్ వే ఆఫ్ పుట్టింగ్ పీపుల్ రైట్ విత్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బీన్ రివీల్డ్. అది రివీల్ అయ్యింది, ఇప్పుడు రివీల్ అయింది. ఏంటి? ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ లా. ధర్మశాస్త్రానికి దీనికి సంబంధమే లేదు. ఈవెన్ దో ద లా ఆఫ్ మోసెస్ అండ్ ప్రాఫిట్స్ గేవ్ విట్నెస్ టు ఇట్.
అంటే వాళ్ళు దీన్ని విట్నెస్ ఇచ్చారు. దేనికి? ధర్మశాస్త్రానికి, గాస్పెల్‌కి ఇచ్చినా సరే, అది దీనికి దానికి అసలు రిలేషనే లేదు. గాడ్ పుట్ పీపుల్స్ రైట్ త్రూ ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ డస్ దిస్ టు ఆల్ హూ బిలీవ్ ఇన్ హిమ్. దేర్ ఈస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఎవ్రీవన్ హ్యాస్ సిన్. చెప్పాను కదా! ఎందుకంటే అందరూ పాపం చేశారు కాబట్టి ఎవరికీ తారతమ్యం లేదు. అండ్ ఎవ్రీవన్ హ్యాస్ సిన్. సో ఇది కంప్లీట్‌లీ ఆయన గిఫ్ట్ అని చెప్పేసిన తర్వాత, ఒకప్పుడు ఆయన ఈ పాపాలన్నిటిని అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ టైంలో కుమారుని పంపి దీన్ని డీల్ చేయడానికి ఆయన పూనుకొని ఉన్నాడు. ఎందుకు డీల్ చేయడానికి పూనుకొని ఉన్నాడంటే, ఆయన నిన్ను నన్ను వదిలేసుకొని లేదంటే ఆయన చేతులు కట్టుకొని ఉండలేక ఉండలేడు కాబట్టి ఆయన నీతిని ప్రదర్శించడానికి ఈ విధంగా జరిగిన అని చెప్పిన తర్వాత, సరే చెప్పండి, ఇంత విన్నారు కదా, నిజంగానే ఆయన ఇంత చేయకుండా ఈ కాలమును బట్టి ఇంత చేశాడు అని నేను చెప్తున్నాను కదా, మరి ఇందులో ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? మరి ఇందులో సున్నత ఎక్కడ ఉంది? ఇందులో నువ్వు నేను చేసింది ఎక్కడ ఉంది? ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్ అండ్ గిఫ్ట్ కదా అని కంక్లూడ్ చేసేసాడు ఇక్కడ. సో వీ కంక్లూడ్ దట్ ఏ పర్సన్ ఈస్ పుట్ రైట్ విత్ గాడ్ ఓన్లీ త్రూ ద ఫెయిత్ అని 28లో కంక్లూజన్ ఇచ్చేసాడు. ఇప్పుడు న్యాచురల్ క్వశ్చన్ ఏంటి? ఇదేంటన్నా ఇలా అనేసాడు, మరి ఇప్పుడు వరకు అనుసరిస్తున్న ధర్మశాస్త్రం మమ్మల్ని ఏమీ చేయలేదు అంటే దానికి అర్థం ధర్మశాస్త్రం పాటించక్కర్లేదా? న్యాచురల్ క్వశ్చన్ కదా. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఈ 3వ అధ్యాయంలో ఇంకొక అర్థం చేసుకోవాల్సినవి ఉంది. మీకు ఆ క్వశ్చన్ కానీ ఆ డౌట్ కానీ వచ్చి ఉండాలి. ద పీపుల్ హూ రెడ్ ద రోమన్స్ ఇన్ డీటెయిల్, మీకు ఇది వచ్చి ఉండాలన్నమాట. ఈ డౌట్కి సమాధానం ఏంటంటే, నేను ఒక ఉదాహరణ ఇస్తాను, 2 ఉదాహరణలు ఇస్తాను. ఈ ఉదాహరణలు ఇచ్చేసి ఈ 3వ అధ్యాయం ఆపేస్తాను. ఏంటంటే, నేను ఇందాక చెప్పిన మీకు థర్మామీటర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను యూదుణ్ణి, అన్యుణ్ణి, ఈ పాపం చేసేవాడిని, 3 kinds ఆఫ్ పీపుల్ని నా ప్లేస్లో పెట్టుకోండి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అంటే నేను పాపం చేశాను, జ్వరం వచ్చింది. ఇప్పుడు ఈ జ్వరం వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది? ఈ ధర్మశాస్త్రం అనేది ఒక థర్మామీటర్. ఇప్పుడు నాకు జ్వరంగా ఒళ్ళు వేడిగా ఉంది, ఈ థర్మోమీటర్ నా దగ్గర ఉంది, సరే అని చెప్పి నేను టెస్ట్ చేసుకుంటే 101 ఫీవర్ వచ్చింది. ఓకే, నాకు ఫీవర్ ఉందన్నమాట అని తెలుస్తుంది, అంతే. తగ్గిపోద్దా థర్మోమీటర్ పెట్టుకుంటే? తగ్గిపోదు కదా. మనకి ఏం వేసుకోవాలి? మెడిసిన్ వేసుకోవాలి. దిస్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ అనమాట. అంటే దేవుడే దిస్ మెడిసిన్ అనమాట. అంటే ఈ మెడిసిన్ ఏంటి అంటే దేవునికి సంబంధించిన ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెడిసిన్ టు ద సిన్. సో సరిపోయింది. ఇప్పుడు ఈ థర్మామీటర్ లేని వాళ్ళు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఇప్పుడు ఈ అన్యులకి థర్మామీటర్ లేదు కదా, కానీ వాళ్ళకి అర్థమవుతుంది కదా, నా ఒళ్ళు వేడిగా ఉంది, ఏంటి కొంచెం తేడా కొడుతుంది, ఒళ్ళు నీరసంగా ఉంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం ఫీవరిష్గా ఉంది అని తెలుస్తుందా లేదా? అంటే థర్మామీటర్ లేకపోయినప్పటికీ, అంటే ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కొన్ని ఇన్స్టెన్స్ ద్వారా, కొన్ని నాన్ ఇన్స్టెన్స్, కొన్ని కన్సైన్స్ ద్వారా ఇది తప్పేమో అని వాళ్ళ హృదయం తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళు మెడిసిన్ వేసుకుంటే, అప్పుడు వాళ్ళు జీసస్ క్రైస్ట్ దగ్గరికి వస్తే, లేదంటే వాళ్ళు నీట్గా బతకడానికి ట్రై చేస్తే, మరి వాళ్ళకి ఫీవర్ తగ్గిపోదా? అంటే ఇప్పుడు మెడిసిన్ వేసుకున్నంత మాత్రం థర్మామీటర్ నాలుకేసి కొడతారా? లేదు కదా. అంటే థర్మామీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండికేషన్ దట్ యు నీడ్ ఎ మెడిసిన్. అంటే థర్మామీటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఇండికేటర్ దట్ యు నీడ్ ఎ మెడిసిన్. అలాగే ధర్మశాస్త్రం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఇండికేటర్ దట్ యు నీడ్ క్రైస్ట్ యాజ్ ఎ మెడిసిన్. అంటే నువ్వు పాపం చేసావు రాబాయ్, సో నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ కోసం ఎవరొకరు చనిపోవాలి, దట్ ఈస్ క్రైస్ట్ అని నేను చూపించడానికి పాయింట్అవుట్ చేసేది ధర్మశాస్త్రం. కానీ ఇక్కడ యూత్లు ఏం చేస్తున్నారు? వీ హ్యావ్ థర్మామీటర్, వీ డోంట్ నీడ్ ఎనీ పారాసెటమాల్ అంటున్నారు. అది తప్పు అంటున్నాడు పౌలు. నువ్వు థర్మామీటర్ తీసుకుంటే తగ్గిపోదు నాన్న ఫీవరు, పారాసెటమాల్ వేసుకుంటే తగ్గుతుంది. సో అది కదా స్కేల్ అని అంటున్నారు. కానీ వీళ్ళకేం అర్థమైంది? మెడిసిన్ వేసుకుంటే థర్మామీటర్ పాడేచ్చా? థర్మామీటర్ లేనోడు కూడా తగ్గిపోతాడా? ఇప్పుడు థర్మామీటర్ లేనోడు తగ్గిపోయి, మేము తగ్గిపోయి థర్మామీటర్ అవసరం లేదంటే ఇంకెందుకు మరి మేము అని అలా ఆలోచించారు. ఇప్పుడు మీకు కూడా అదే అనిపిస్తుంది. ఒక అధ్యాయంలోనేమో ధర్మశాస్త్రం ఏమి కాంట్రిబ్యూట్ చేయట్లేదు మన సాల్వేషన్కి అంటాడు. మళ్ళీ కొంచెం ముందుకు వస్తేనేమో ఈ విశ్వాసమును బట్టే మనం ధర్మశాస్త్రాన్ని కూడా విత్హోల్డ్ చేస్తున్నాము అంటాడు. అటు ఆయనే రిజెక్ట్ చేస్తాడు, అటు ఆయనే లింక్ చేస్తాడు. ఆయనే ఎస్ అంటాడు, ఆయనే రా అంటాడు. ఏంటిది అని కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ విధంగా చెప్తుంటే ఏంటంటే మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాం.
ఐ నో ఇట్స్ ఎ వరస్ట్ కంపారిజన్, కానీ తప్పదు ఈసారికి. ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో దేవుడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఇండియాని డిఫెండ్ చేయడానికి ఏ సోల్జర్స్ని పెడతాడు? ఇండియన్ సోల్జర్స్ని పెడతాడా, పాకిస్తాన్ సోల్జర్స్ని పెడతాడా? ఇండియన్ సోల్జర్స్నే కదా పెడతాడు. ఇప్పుడు ఇండియన్ సోల్జర్స్ డ్యూటీ ఏంటి? నా దేశం, నా పేట్రాయిటిక్ అంటే అంటే వాళ్ళ పేట్రాయిటిజంని కనపరుచుకోవడానికి నా దేశం అని చెప్పి ఆ ఇండియా యొక్క వాల్యూస్ని, ఎథిక్స్ని, ఇంటిగ్రిటీని పేట్రాయిటిక్ రూపంలో చూపించాలి. ఇదే కదా వాళ్ళ ఆబ్జెక్టివ్. వాళ్ళు ఆ విధంగా అంటే ఎవరైతే చుట్టూ ఉన్న శత్రు దేశాల నుంచి ఇండియా యొక్క ఎథిక్స్ని, కల్చర్ని, హెరిటేజ్ని, వాల్యూస్ని అండ్ దేశభక్తిని కనపరచడానికి వాళ్ళు బార్డర్లో నుంచుంటారు కదా. ఈ బార్డర్లో నుంచొని వాళ్ళు ఏం చేస్తారు? కఠినమైన ట్రైనింగ్ వెళ్తారు. భయంకరమైన ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ గన్ ఏమో 4-5 కేజీలు ఉంటాయి. -°C నుంచోవాలి. 24/7 నుంచోనే ఉండాలి. నిద్ర ఉండదు, ఏముండదు. ఇలాంటి కఠినమైన అండర్ గ్రౌండ్ ట్రైనింగ్స్లో ఫుడ్ లేని టైంలో బురద జల్లిన అసలు అటు భయంకరమైన ట్రైనింగ్ గుండా వెళ్తారు. ఎందుకు వెళ్తారు ఇదంతా? మళ్ళీ దేశాన్ని కాపాడడానికి, దేశం యొక్క హెరిటేజ్ని కాపాడడానికి, దేశం యొక్క గొప్పతనాన్ని బార్డర్లో నుంచొని చాటి చెప్పడానికే కదా ఇండియన్ సోల్జర్స్. సరే ఏదో ఒక గొడవ జరిగింది, సరే అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు ఒక వేరే దేశం యొక్క సోల్జర్ వచ్చాడు, ఒక నేపాలీ సోల్జర్ వచ్చి ఇండియా ప్రమాదంలో ఉందని తెలిసి అంటే వాళ్ళు మనుషులే వీళ్ళ మనుషులే కదా అని చెప్పి బార్డర్లో నుంచి మన తరపున యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఇండియన్ సోల్జర్స్కి ఎంత ఘనత ఇస్తాడో ఈ నేపాలోడికి కూడా అంతే ఘనత ఇవ్వాలా లేదా? నువ్వు ట్రైనింగ్కి వెళ్ళలేదు, నువ్వు గన్ ఫైరింగ్ చేయలేదు, నీకు సర్టిఫికెట్ లేదు, నీకు ఆధార్ కార్డు లేదు, నువ్వు ఆధార్ కార్డు లేకుండా మా తరపున యుద్ధం చేసేస్తే మేము నీకు ప్రైజ్ ఇచ్చేస్తామా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఆ నేపాల్ సోల్జర్ని తోసేస్తాడా? లేదు కదా. ఇప్పుడు అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో దేవుని పెట్టుకుని, ఇండియన్ సోల్జర్స్ ప్లేస్లో యూదులు పెట్టుకుని, ట్రైనింగ్ ప్లేస్లో ధర్మశాస్త్రాన్ని పెట్టుకుని పేట్రాయిటిక్ వాల్యూస్, ఇంటిగ్రిటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఇండియా యొక్క గ్రేట్నెస్ని, ఫెయిత్ ఆర్ గాడ్స్ హోలీనెస్ అనుకోండి, మీకు కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఉండి, ధర్మశాస్త్రం ఉండి, ఇండియన్ సోల్జరు అంటే యూదుడు ఇండియాని డిఫెండ్ చేయకుండా పారిపోయాడు అనుకో, ఏమన్నా యూజా? ట్రైనింగ్ తీసుకున్నాడు కఠినమైన ట్రైనింగ్లో, కానీ ఫైట్ చేయలేదు దేశం కోసం. అంటే ఆ హోలీనెస్ని లేదంటే ఆ వాల్యూస్ని డిఫెండ్ చేయలేకపోయాడు. ట్రైనింగ్కి వెళ్ళి ఏమైనా యూజా? ధర్మశాస్త్రం ఉండే ఏమైనా యూజా? ఇప్పుడు ఎవడో నేపాల్ సిటిజనో లేదా యునైటెడ్ నేషన్ అమెరికా వాడో ఏ ట్రైనింగ్ లేకుండా వాళ్ళు మనుషులే కదా అని చెప్పి ఎవరో ఒక ఇద్దరు ఇండియన్ సిటిజన్స్ని ట్రైనింగ్ ఏమీ లేకుండా కాపాడాడు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వీడిని హీరోగా చూస్తుంది, ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే తప్పిపోకుండా ఉన్నారో వాళ్ళని హీరోగానే చూస్తుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, నా హోలీనెస్ని, నా లాస్ని ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళు అనుసరించినా నేను నిజంగానే వాళ్ళు నా సొంత ఇండియన్ పిల్లలు అన్నట్టే చూస్తాను, అంతేగాని ఇలా రూల్స్ పాటించి ఉన్నా సరే ఇలాగే చూస్తాను. అంతేగాని మీరు రూల్స్ ఉంటే చాలు, ఇంటిగ్రిటీ వాల్యూస్ వదిలేసినా పర్లేదు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియన్ సోల్జరు ట్రైనింగ్ ఉంటే చాలు, అంతేగాని నేనేమి వాల్యూస్ని వాటిని పాటించను అన్నాడు అనుకో, ఆ రూల్స్ యొక్క యూజ్ ఏంటి? అందుకే ఇక్కడ అంతే. అంటే ఇక్కడ ఏం చెప్తాను, హౌ ఫెయిత్ అండ్ లా కోరిలేట్ టు ఈచ్ అదర్. అంటే అటు విశ్వాసము ప్రైమరీగా పెట్టుకొని అండ్ ఫెయిత్ అండ్ లా ఈ రెండు కూడా ఎలా కోరిలేట్ అవుతాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, సరే ఎథిక్స్ వాల్యూస్ ఉన్నంత మాత్రాన ట్రైనింగ్ వద్దా? ట్రైనింగ్ లేకపోతే ఏమవుతుంది? ఒక బుల్లెట్కి కాకపోతే 2-3 బుల్లెట్కి చూసుకోకుండా ఎవడకుండా నన్ను కొట్టేస్తాడు, నాకు అంత స్కిల్స్ లేకపోతే. సో ఇప్పుడు కఠినమైన ట్రైనింగ్ అండ్ రూల్స్, మిలిటరీలో రూల్స్ ఉంటాయి కదా, ఇలా హాఫ్ సైడ్స్ హెయిర్ ఉండకూడదు. ఎందుకు హెయిర్ ఉండకూడదు? అదంతే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందుకే ఆర్మీ వాళ్ళు ఎవరు చూసినా మీరు సైడ్స్ ఉండవు. సున్నది కూడా అంతే. అంటే వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు, వీళ్ళు డిసిప్లైన్డ్గా ఉంటారు అని చూపించడానికి చిహ్నంగా వాడతారు ఆర్మీలో. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ సున్నత్ అనేది
నువ్వు ఎన్నుకోబడ్డా, సపరేట్ చేయబడ్డావు అన్నానికి చిహ్నం. అంతేగాని సైట్స్ తీసేసినంత మాత్రం ప్రతి ఒక్కడు ఆర్మీ ఆఫీసర్ అయిపోతాడా? సో రూల్స్ అండ్ ఇంటిగ్రిటీ, వాల్యూస్ అండ్ దీస్ ఆల్ సింబల్స్ ఇలా కోరిలేట్ అవుతాయి. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఈ అండర్స్టాండింగ్ వాళ్ళకి చాలా కొత్తగా అనిపించి భయపడ్డారు. ఇదేంటిది, ఇప్పుడేం ధర్మశాస్త్రం అవసరం లేదా, ఈయన విశ్వాసం అంటున్నాడు, ధర్మశాస్త్రం అవసరం లేదా అని. సరే లేదు, ఇప్పుడు పౌలు చెప్పేశాడు రెండు కోరిలేట్ అవుతాయి. అందుకే లాస్ట్లో ఏమంటాడంటే డస్ దిస్ మీన్ బై దిస్ ఫెయిత్ వీ డూ అవే విత్ ద లా. అంటే ఈ విశ్వాసం ఉందని మన ధర్మశాస్త్రం వదిలేస్తామా? నో, నాట్ ఎట్ ఆల్. ఇన్స్టెడ్ వీ అప్హోల్డ్ ద లా. నో, అలా ఏం వదిలిపెట్టాం, ఇంకా దృఢంగా నిశ్చయంగా పట్టుకుంటాం అంటున్నాడు. ఇదేంటి, విశ్వాసమే ధర్మశాస్త్రం ఏమో ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదు అంటున్నాడు, విశ్వాసమే మెయిన్ అంటాడు, మళ్ళీ విశ్వాసం ద్వారా మళ్ళీ ధర్మశాస్త్రాన్ని మనం ఇంకా దృఢంగా పట్టుకుంటున్నాం అంటున్నాడు. ఈయన చెప్పేదే మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు మనకి చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలా వాక్యాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. అది ఆ విధంగా కంక్లూజన్ అక్కడ ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది. ఏదో మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటేనేమో అందరూ పాపం చేసామని చెప్పాడు, అందరూ పాపం చేసాము ధర్మశాస్త్రం ఫాలో అయితే నో వరీస్ అనుకుంటే ధర్మశాస్త్రం లేదని చెప్పాడు. మరి ఏం చేయాలరా బాబు అంటే విశ్వాసం అన్నాడు. విశ్వాసం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు రాయ్యా అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు విశ్వాసం విశ్వాసం అంటున్నాడు, నిజంగానే విశ్వాసం ముందు నుంచి ఉందా, ఇప్పుడేమని నేనేమైనా క్రియేట్ చేస్తున్నాడా? అంటే విశ్వాసం ముందు నుంచి స్క్రిప్చర్లో ఉందా, లేదంటే ఇప్పుడే ఎక్కడి నుంచి అన్నీ వచ్చిందా అనే డౌట్ అరైజ్ అయింది. అదే ఫోర్త్ చాప్టర్ అనమాట. ఫోర్త్ చాప్టర్లో ఎక్కువగా మీకు చాప్టర్ పెద్దదే కానీ కంటెంట్ ఒకటే, తిప్పి అదే ఉంటుంది. సో మ్యాక్సిమం నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి మీరు నోట్స్ చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. సో ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ ఒక సిరీస్ ఆఫ్ న్యాచురల్ క్వశ్చన్స్ మీరు చూసారు. నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నాను. అంటే ఆయన చెప్తున్నాడు పాపము ఇది అది ఏదైంది అంటే ఒక సిరీస్ ఆఫ్ న్యాచురల్ క్వశ్చన్స్, మనకు కూడా వచ్చి చాలా కామన్ సెన్స్ క్వశ్చన్స్. సో ఆ విధంగానే వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తూ, సరే ఇప్పుడు విశ్వాసం అన్నావు కదా, బాగానే ఉందయ్యా, అది ముందు నుంచి విశ్వాసం ఉందా, అసలు విశ్వాసం ఏంటి అన్నది చూపిస్తున్నాడు. అంటే ముందు నుంచి దేవుడు విశ్వాసాన్నే చేర్చుకుంటాడు, ముందు నుంచి దేవుడు విశ్వాసాన్నే పరిగణంలో తీసుకున్నాడు నిరూపించడానికి. అబ్రహాముని మళ్ళీ ఎగ్జాంపుల్గా వాడుకున్నాడు ఫోర్త్ చాప్టర్లో. దాన్ని కంటిన్యూ చేస్తూ ఏమంటాడంటే, అసలు ఏం చెప్దామని మన పితరులైన అబ్రహాముని మీరు ఎప్పుడన్నా జ్ఞాపకం ఉంచుకున్నారా? అసలు అబ్రహాం ఏమైనా చేశాడు అనుకోండి, నిజంగానే ఏమన్నా ఆయన సంపాదించుకున్నాడు అనుకో, ఆయన ఏమన్నా అతిశయించడానికి ఉండేదేమో, ఆయన ఏమన్నా కొంచెం గర్వంగా ఉండడానికి ఉండేదేమో. కానీ దేవుని విషయంలో కాదు. ఎందుకంటే దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని మీద విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఇతను చేసిన క్రియల మీద మాత్రం డిపెండ్ అవ్వకుండా కంప్లీట్లీ ఆయన మీద డిపెండ్ అయిపోతాడు చూడు. అటువంటి వాడి దగ్గర దేవుడు అతను చేసినవి చూడ్డంట, వాడి విశ్వాసం ఎంత ఉన్నది మాత్రమే అకౌంట్లోకి తీసుకుంటాడంట. అక్కడ మొదలైంది ఫోర్త్ అధ్యాయం యొక్క ప్రైమరీ ఎయిమ్, ప్రైమరీ థీమ్ ఎక్కడ సెట్ అయిందంటే, ఎవడైనా దేవుని యందు విశ్వాసం ఉంచి వాడి యొక్క క్రియలను పక్కన పెట్టేసి దేవుని యొక్క మీద మాత్రమే ఆనుకుంటే, ఇప్పుడు దేవుడు వాడు ఏం చేశాడన్న చూడ్డంట. నా మీద అంత నమ్మిక ఉంచుతున్నాడు కాబట్టి అని చెప్పి ఆ విశ్వాసాన్నే పరిగణలోకి తీసుకుంటాడంట. ఇప్పుడు అలా చెప్తూ ఏం చెప్పాడంటే, అబ్రహాం ఏమైనా కష్టపడ్డాడో చెప్పండి. కష్టపడ్డాడంటే అబ్రహాం ఏమైనా కష్టపడి ఏమైనా చేశాడా? లేదు, ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ గిఫ్ట్. అందుకే అక్కడ మాట ఉంటుంది ఏంటంటే, జెనసిస్ 15:6లో 15:8లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ సంథింగ్ అబ్రహాం డింట్ ఎర్న్. అంటే అబ్రహాం సంపాదించుకున్నది కాదు అది, దేవుడు అక్కడ ఒక మాట ఉంటుంది అంటే విశ్వాసము అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచును, అది అతనికి నీతిగా ఎంచబడును అని ఉంటుంది ఒక మాట. అంటే ఏం చెప్తున్నాడంటే దేవుడు అతను విశ్వాసమును మూలమును మాత్రమే నీతిగా ఎంచాడు. అంతేగాని అబ్రహాం ఏదో అటు నేను రమ్మనగానే బయటకు వచ్చేసాడు, అంటే నడిచి వచ్చాడు, కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చాడు, ఈ ఎండలో నడిచి వచ్చాడు, పడుకోవడానికి చెట్టు కింద పడుకున్నాడు, అయ్యి బాబాయ్ ఎంత మంచోడో, ఇవన్నీ చూడలేదు. దేవుడు నా కోసం ఏం చేయగలడు అన్న ఆశ విశ్వాసాన్ని మాత్రమే చూశాడని చెప్తున్నాడు అనమాట. అతని వయసు పెరిగిపోయింది, అటు శరీరం చలించిపోయింది, అతని భార్య కూడా ఎంతో వృద్ధురాలు, ఇవన్నీ ఉన్న తర్వాత అసలు నమ్మడానికి 0.1% కాదు కదా, మైనస్ ఛాన్సెస్ ఉన్నా సరే అతను నమ్మాడు. ఇంతలా నమ్మాడు కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేశాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
అలాగే దావీదు మహారాజు ఒక కీర్తన ఏంటంటే అది ఒక నిమిషం 32వ కీర్తనలో ఏం చెప్తాడంటే హ్యాపీ ఆర్ దోస్ హూస్ రాంగ్స్ ఆర్ ఫర్గివెన్ అంటే ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో అతను ఎంత ధన్యుడో, ఎవరి తప్పులైతే దేవుడు అకౌంటింగ్ చేయట్లేదో వాడు ఎంత ధన్యుడో అని చెప్పి దావీదు మహారాజు 32వ కీర్తన రాస్తాడు. సో అందులో ఒక పార్ట్ ఈయన తీసుకుని ఏం చెప్తాడంటే ఇప్పుడు చెప్పండి, హ్యాపీ ఇస్ ద పర్సన్ హూ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అన్నాడు కదా, మరి హ్యాపీ అన్న పర్సన్ ఓన్లీ సున్నతి పొందినోడా? వేరే వాడి పాపాలు కూడా క్షమింపబడితే మరి ఈ ఆనందం వాడికి అప్లై అవుదా? అవుతుంది కదా. ఇప్పుడు అబ్రహాము కూడా సున్నతి పొందిన తర్వాత ధర్మశాస్త్రం ఉన్న తర్వాత జరిగిందా? అసలు ధర్మశాస్త్రం అన్నదే ఎప్పుడు వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక గుంపుగా మారినందుకు మారిన తర్వాత వచ్చింది. ఇస్సాకుకు లేదు, యాకోబుకు లేదు, 12 మందికి లేదు, వీళ్ళెవరికి ధర్మశాస్త్రము లేదు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడంటే అసలు అబ్రహాము సున్నతి పొందకముందే కదా దేవుడు విశ్వాసంతో యాక్సెప్ట్ చేసేసాడు. మరి ఇక్కడ సున్నతి ధర్మశాస్త్రం అన్న అసలు ప్రస్తావన లేదు కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు బిఫోర్ సర్కంసిషనే అబ్రహాంని యాక్సెప్ట్ చేశాడు, అసలు బిఫోర్ ధర్మశాస్త్రం లేకముందునే ఆ నిబంధన అనేది కంటిన్యూ అయింది అని చెప్తున్నాడు. సో ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ద్వారా అతను ఏం కంక్లూడ్ చేశాడంటే అంటే దేవుని యొక్క ప్రామిస్ అనేది ధర్మశాస్త్రం మీద డిపెండ్ అవ్వదు, అండ్ అలాగే బయోలాజికల్గా కూడా డిపెండ్ అవ్వదు. అండ్ అప్పట్లో యూదులకు ఒక అతిశయోక్తి ఉండేది ఏంటంటే మేము అబ్రహాము సంతానము, అంటే బయోలాజికల్లీ మేము అబ్రహాము సంతానం కాబట్టి దేవుడు మావోడు అని ఒక ఫీలింగు, అండ్ ధర్మశాస్త్రం మాకు మాత్రమే ఉంది అని అదొక ఫీలింగ్. ఈ రెండు అనమాట. ఈ రెండింటిని పౌలు చెప్తున్నాడు. అదే అబ్రహాము జీవితాన్ని ఉద్దేశించుకునే చెప్తున్నాడు. అంటే ఏంటంటే అబ్రహాము సంతానం అంటే మీరు బయోలాజికల్ అనుకుంటున్నారేమో, కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు జ్ఞాపకం ఉంచుకుంటే బాప్తిజం ఇచ్చే యోహాను ఏమంటాడు, మీకు అవసరమైతే రాళ్ళు కూడా అబ్రహాం సంతానం చేయగలడు దేవుడు అంటాడు. మరి అక్కడ బయోలాజికల్ రాళ్ళు. అండ్ అలాగే ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు కొంతమంది ఐగుప్తీయులు కూడా జాయిన్ అయ్యారు ఇశ్రాయేల్ ప్రజలతో బయటికి రావడానికి. మరి వాళ్ళ అబ్రహాం సంతానమా? అండ్ అలాగే ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్టిమెంట్ మీరు చదువుతున్నప్పుడు కొంతమంది దేశ ప్రజలను 3rd 4th జనరేషన్ వరకు చేర్చుకోకండి, కానీ ఆ తర్వాత మీరు చేర్చేసుకోవచ్చు అంటాడు ఇశ్రాయేల్ ప్రజలకి సున్నతి చేసి. అంటే ఏంటి? 3rd 4th జనరేషన్ తర్వాత జాయిన్ అయిన ఇస్రాయేల్లోకి జాయిన్ అయిన అన్య దేశస్తులు మరి ఇశ్రాయేల్ ప్రజలు అనబడుతున్నారంటే మరి అక్కడ వాళ్ళ అబ్రహాం సంతానమా? సో ఎంత మాత్రము మనం ఆలోచించినా చూసుకున్నా మనకు అర్థమయ్యేది ఏంటంటే అబ్రహాం సంతానం అంటే బయోలాజికల్ అని మాత్రమే మనం తీర్పు తెచ్చలేము. ఎందుకంటే ఇస్మాయిల్ ప్రజలకి సున్నతి ఉంది. మరి ఇస్మాయిల్ ప్రజలు కూడా అబ్రహాం సంతానమే. ఏసావు ఎదోమీయులు కూడా అబ్రహాం సంతానమే. మరి లెక్కన మిద్యానీయులు కూడా అబ్రహాం సంతానమే. అంటే ఎంత చూసుకున్నా అబ్రహాం సంతానం అంటే బయోలాజికల్ కాదు, అబ్రహాం సంతానం అంటే సున్నతి కాదు, అబ్రహాం సంతానం అంటే ఇవేమీ కాదు. మరి అబ్రహాం సంతానం అంటే ఏంటి అంటే విశ్వాసము. దేవుడు నీకు లెక్కింపశక్యముగానే నక్షత్రములు అంత మందిని ఉంచుతాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఏదైతే ఇంత విశ్వాసం అంటే నువ్వు నీ జీవితంలో ఎంత విశ్వాసం అయితే కనపరిచావో అంతే విశ్వాసాన్ని కనపరిచిన ప్రతి ఒక్కడు కూడా నీ సంతానమే అన్న ప్రస్తావనలో చెప్పాడు. ఇప్పుడు మీరు బయోలాజికల్గా చూసుకున్నా ఇసుక రేణువులు అంతమంది ఉన్నారా ఇశ్రాయేల్ ప్రజలు? వాళ్ళ దేశం ఎంత ఉంటుంది? మన ఆంధ్ర రాష్ట్రం అంత ఉంటుందా? బయోలాజికల్గా చూసుకున్నా ఇసుక రేణువులు అంతమంది అబ్రహాం సంతానం ఉండరు అండ్ కంపేర్ టు రేషియో బిట్వీన్ వరల్డ్ పాపులేషన్ అండ్ అబ్రహామ్స్ పాపులేషన్. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అక్కడ అదే చెప్తాడు, నిజమైన అబ్రహాం సంతానం ఎవరు అంటే ఆయనలాగుండే ప్రతి విశ్వాసి కూడా ఆయన సంతానమే. ఎందుకంటే దేవుడు నీతిని బట్టి యాక్సెప్ట్ చేశాడు, నీతిని బట్టి విశ్వాసం బట్టి యాక్సెప్ట్ చేశాడు. ఈ విశ్వాసం కనబరిచిన ప్రతి ఒక్కడికి ఆయన స్పిరిచువల్ ఫాదరే అని చెప్తున్నాడు అనమాట. సో ఆ రకంగా ఈ మొత్తం చాప్టర్ అంతా ఉంటుంది. లాస్ట్లో ఒక మాట అంటాడు ఏంటంటే సో అదే విశ్వాసం నీకు కూడా ఉంటే నీకు కూడా అదే ప్రామిస్ దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. అండ్ లాస్ట్లో ఒక మాట అంటాడు ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ హీ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు డై అండ్ హీ వాజ్ రైజ్డ్ టు లైఫ్ ఇన్ ఆర్డర్ టు పుట్ అస్ రైట్ విత్ గాడ్. అంటే మన పాపం బట్టి ఆయన చనిపోయాడు, తిరిగి మళ్ళీ లేచి నిన్ను నన్ను నీతిమంతుడిగా ఎంచడానికి పరిగణలోకి తీసుకోవడానికి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు అని చెప్పి కంక్లూడ్ చేస్తాడు. సో దిస్ ఈస్ హౌ ద 1 to 4 చాప్టర్స్ ఆర్ అరేంజ్డ్. మొట్టమొదటి అధ్యాయంలోనేమో
ఎవరెవరు పాపం చేశారు, ఏంటి సువార్త అంటే ఏంటి, మొట్టమొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు రకరకాల పాపం చేసిన ప్రజలందరినీ తీసుకొస్తాడు. అండ్ సెకండ్ ఎండింగ్కి వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం ఈజ్ నథింగ్, సర్కంసిషన్ ఈజ్ నథింగ్ అని చెప్తాడు. మరి విచ్ ఈజ్ పాయింట్ అంటే ఫెయిత్ అని చెప్పి 3rd చాప్టర్లో చెప్తాడు. మరి ఫెయిత్ అది ఎలాగా అయితే ధర్మశాస్త్రం అవసరం లేదా అంటే కూడా అదే 3rd చాప్టర్లో రెండు హౌ లా అండ్ ఫెయిత్ ఈ రెండు ఎలా కోరిలేట్ అవుతాయో చెప్తాడు. అండ్ 4th వచ్చేసి వాళ్ళకి అర్థం అవడం కోసం మరింత డీటెయిల్గా మరింత మంచిగా వాళ్ళకి కనెక్ట్ అవ్వడం కోసం అబ్రహాం జీవితాన్ని లెక్కలోకి తీసుకొని చెప్తాడు. దట్ ఈస్ హౌ ఒక థీమ్ని సెట్ చేశాడు అన్నమాట పౌలు. ఎంత సిస్టమేటిక్గా సెట్ చేశాడంటే మీరు చదువుతూ ఉంటే మీరు అర్థం చేసుకుంటే మీకు దాని యొక్క గ్రేట్నెస్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పటికే టైం అయింది కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా చెల్సీని కోరుచున్నాను. అనంతరం మనం లీవ్ అవ్వచ్చు.